వెల్కమ్ టు వేద హోమ్ రెసిపీస్. ఈరోజు మన ఛానల్లో మరో సరికొత్త స్నాక్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. 2-3 టేబుల్ స్పూన్ల నూనెతో అప్పటికప్పుడు నిమిషాల్లో స్నాక్గా కానీ లేదు అనుకుంటే బ్రేక్ఫాస్ట్గా కానీ దీన్ని ప్రిపేర్ చేయండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఇక రెసిపీ విధానంలోకి వెళ్ళిపోదాము. దానికోసం నేను ఇక్కడ ఒక చిన్న కప్పు మెజర్మెంట్తో 1.5 కప్పు వరకు గోధుమ పిండిని తీసుకుంటున్నాను. ఇందులోనే మీ టేస్ట్కి సరిపడేట్టుగా కొంచెం సాల్టు, అలానే ఒక 2 టేబుల్ స్పూన్లు లేదా హాఫ్ టేబుల్ స్పూన్ వరకు నూనెని వేసుకోండి. వంట నూనెని వేసుకొని ఇప్పుడు మొత్తం అంతా కలిసే విధంగా కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం నీళ్లు వేసుకొని మనం రెగ్యులర్గా చపాతీ పిండిని ఎలా అయితే కలుపుకుంటామో అదే విధంగా ఇక్కడ పిండి మొత్తాన్ని కలిపేసుకొని మూత పెట్టి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ముందుగానే ఉడికించి పొట్టు తీసుకున్నటువంటి 2 బంగాళదుంపల్ని మీ దగ్గర మ్యాషర్ ఉంటే మ్యాష్ చేసుకోండి. నా దగ్గర మ్యాషర్ లేదు, అందుకోసం నేను ఇలా తురిమేసుకుంటున్నాను. చూడండి, ఉడకబెట్టిన బంగాళదుంపలు మాత్రమే ఈ రెసిపీకి వాడాలి. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను. ఇలా బౌల్లో వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ఏం వేసుకోవాలో చూసేద్దామండి. దీంట్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి, అలానే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పొడి, ఇంకా కొంచెం చికెన్ మసాలా, అలానే కొంచెం అంతా గరం మసాలా, అలానే కొంచెం మ్యాగీ మసాలా అండి. మ్యాగీ మసాలా వేసుకోవటం వల్ల రెసిపీ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఖచ్చితంగా వేసుకోండి. కొంచెం కొత్తిమీర, అలానే మీ టేస్ట్కి సరిపడేంత సాల్టు, ఇంకా ఫైనల్గా కొంచెం నిమ్మరసాన్ని అయితే ఖచ్చితంగా యాడ్ చేసుకోండి. ఫ్లేవర్ అయితే అద్దుర్స్ ఉంటుందండి. ఇప్పుడు మొత్తం అంతా కలిసే విధంగా కలిపేసుకోవాలి. మీ దగ్గర అన్ని మసాలాలు లేనట్టయితే ఏముంటే అవి వేసుకొని కాస్త కారాన్ని వేసుకోవచ్చు. రెగ్యులర్గా వంటకు వాడే కారాన్ని అయినా వేసుకోవచ్చు. నేను మసాలాలు ఎక్కువ వేసాను కాబట్టి కారాన్ని వేసుకోలేదు. ఇప్పుడు స్టఫింగ్ అయితే ప్రిపేర్ అయిపోయిందండి. ముందుగా కలిపి నానబెట్టి పక్కన పెట్టుకున్న ఈ చపాతీ పిండిని అయితే తీసుకొని మొత్తం అంతా ఒకసారి కలిపేసుకొని, ఇక్కడ నేను కింద ఫ్లోర్ శుభ్రంగానే ఉందండి కాబట్టి ఇక్కడ చేసుకుంటున్నాను. కాస్త పొడి పిండిని వేసుకొని మీకు ఎంత వీలైతే అంత పలుచగా దీన్ని ఇక్కడ చపాతీలాగా అయితే ఒత్తేసుకోవాలండి. ఈలోగా మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఇంకా మన ఛానల్లో మంచి మంచి రెసిపీస్ ఉన్నాయి, మీకు టైం కుదిరినట్టయితే వాటిని కూడా చూసేయండి. ఇప్పుడు చపాతీని ప్రిపేర్ చేసుకున్నాం కదా, దానిపైన మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బంగాళదుంప స్టఫింగ్ కొంచెం కొంచెం వేసుకుంటూ ఇలా మొత్తం అప్లై చేసుకోవాలి. చూడండి, ఈ చివర్లో వదిలేసాను కానీ నేను ఆల్మోస్ట్ అంతా అప్లై చేసేసుకున్నాను. అప్లై చేసుకున్న తర్వాత ఈ చివరి నుంచి క్లోజ్ చేసుకుంటూ రావాలి. మళ్ళీ ఇంకొకసారి వేసి ఇప్పుడు ఫైనల్గా ఆ చివరి ఉన్నదాన్ని ఇటువైపు వేసుకోవాలండి. వేసుకొని ఇలా బాగా చేతులతో ఒత్తుకొని చేసుకోవాలి. అప్పుడే మనకి అతుక్కుంటుంది. మనం కట్ చేసినప్పుడు కూడా అవి విడకుండా ఉంటాయండి. ఇప్పుడు కాస్త పొడిపిండిని వేసి అటు ఇటు తిప్పుకొని మనం చపాతీ కర్రతో లైట్గా ప్రెస్ చేస్తూ ఇలాగా అనుకోవాలి. మరీ ఎక్కువ ప్రెషర్ ఇస్తూ చేయొద్దండి, లైట్గా ప్రెస్ చేస్తే సరిపోతుంది. మనకి లోపల పెట్టిన ఆ బంగాళదుంప మిశ్రమం అనేది చక్కగా స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు ఈ చివర్లు అనేవి మనకి పనిచేయవండి, ఎందుకంటే నేను మొత్తం అంతటికి కూడా కర్రీ పెట్టలేదు కాబట్టి ఆ చివర్లను అయితే కట్ చేసి పక్కన తీసేసాను. ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా ఇలా పొడుగ్గా మంచి షేప్లో వచ్చేలాగా కట్ చేసుకోవాలి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. పెద్ద కష్టమైన రెసిపీ అయితే కూడా కాదు, బట్ పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు, కొత్తగా ఉంటుంది కాబట్టి. ఇక్కడ ఇదే ప్రాసెస్లో నేను మొత్తం అన్నిటినీ కూడా ప్రిపేర్ చేసేసుకున్నాను. చూడండి, ఈ ప్రాసెస్లో మొత్తం అన్నిటినీ కూడా ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి ఒక పాన్ అయితే పెట్టుకుంటున్నానండి. ఇలా పొడుగ్గా వెడల్పుగా ఉన్న పాన్ అయితే ఈ రెసిపీకి అవి ఫ్రై అవ్వటానికి బాగుంటుంది. దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు నూనెనైతే వేసుకోవాలండి. ఒకవేళ మీకు నూనె ఇష్టం లేదు అనుకుంటే నెయ్యితో కూడా చేసుకోవచ్చు. నేనైతే నూనెనే వేసానండి. నూనె వేసి నూనె కాస్త హీట్ అయిన తర్వాత వీటన్నిటిని వేసుకొని ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత ఇంకొక సైడ్కి అయితే టర్న్ చేసుకోవాలి. సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి, చక్కగా కుక్ అయిపోతాయి. చూడండి, ఒక సైడ్ కలర్ వచ్చిన తర్వాత ఇంకొక సైడ్కి ఇలా ఈజీగా టర్న్ చేసుకోవచ్చు. మీ దగ్గర ఇలాంటిది లేదనుకోండి 2 స్పూన్స్ వాడుకొని కూడా చేసుకోవచ్చు. 2 సైడ్స్ కూడా మంచి గోల్డెన్ కలర్ అయితే వచ్చేసింది కదండి. ఇక వీటిని ఆయిల్లో నుంచి బయటకు తీసేసుకోవడమే. ఇంకా నెక్స్ట్ ఉన్నవి కూడా నేను ఇదే విధంగా ఫ్రై చేసేసుకున్నాను. రెసిపీ అయితే చాలా బాగుంటుందండి, ఖచ్చితంగా ట్రై చేయండి. ఒకవేళ మీకు
అటు ఇటు ఫ్రై అయిపోయిన ఈ సైడ్స్ కూడా ఫ్రై అవ్వాలి అనుకుంటే నేను వీడియోలో చూపించిన విధంగా పెట్టుకొని కూడా ఫ్రై చేసుకోవచ్చు. వద్దు అనుకుంటే నార్మల్గా ఫ్రై చేసుకోండి. ఇది స్కూల్ నుంచి సాయంత్రం పిల్లలు వచ్చిన తర్వాత చేసి పెట్టిన, లేదు అనుకుంటే బ్రేక్ఫాస్ట్కి చేసిన, లేక ఎవరైనా మన ఇంటికి రిలేటివ్స్ వచ్చినప్పుడైనా ఇలా చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. ప్రిపరేషన్ కూడా చాలా ఈజీ అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒక్క 10 నిమిషాల్లో ఈ రెసిపీని అయితే మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మరి రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్